ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బాలా త్రిపుర సుందరిగా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ వైభవం. గ్రామోత్సవంలో ఆది దంపతుల అద్భుత కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో శాస్త్రోక్తంగా అమావాస్య ఉత్సవం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భచాప తాడు సిద్ధం. ఈ నెల 4న జరిగే ధ్వజారోహణంలో వినియోగం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు. భక్తులకు ప్రేమపూర్వకంగా సేవలు అందించాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా ముస్తాబైన తిరుమల క్షేత్రం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ యంత్రాంగం. ఓంకార రూపిణి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సర్వ జగత్తును పిల్లలుగా కాచి కాపాడే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా కరుణించారు. అమ్మల కన్నా అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలి రోజు ఉదయం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిగా కటాక్షించారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో బాలా త్రిపుర సుందరిగా కొలువుదీరిన బెజవాడ కనకదుర్గమ్మకు అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మను దర్శించుకున్నారు. ఆపై అమ్మవారికి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. అర్ధనారీశ్వరులు ఆది దంపతులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల చల్లని కటాక్ష వీక్షణాలతో శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి కాంతులను వెదజల్లింది. వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో భాద్రపద అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని వేర్వేరు చొప్పరాలపై పట్టు పీతాంబరాలు, మణిమయ రత్నశోభిత వజ్రకాంతుల పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు సమర్పించారు. ఆపై శంకునాదం, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల శంభో శంకర నామస్మరణల నడుమ శ్రీకాళహస్తి ఆలయ వీధుల్లో అర్ధనారీశ్వరుల గ్రామోత్సవం ఆద్యంతం ఆహ్లాద శోభితంగా సాగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడు సిద్ధమయ్యాయి. టీటీడీ అటవీ విభాగం కార్యాలయంలో 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారు చేశారు. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలుండగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జరిగే ధ్వజారోహణానికి విష్ణుదర్భను ఉపయోగించి 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప, 225 మీటర్ల పొడవుతో తాడును సిద్ధం చేశారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో
ఈ దర్భతాడు చాపను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం తిరుమలలోని అటవీ విభాగం కార్యాలయంలోని డిఎఫ్ఓ శ్రీనివాసులు ఇతర సిబ్బంది ఊరేగింపుగా దర్భ చాప తాడును శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి రమణారెడ్డి, శ్రీనివాసులు, రామకోటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ శ్రీనివాసులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా ప్రప్రథమంగా ధ్వజారోహణానికి సంబంధించినటువంటి విష్ణు దర్భ మరియు చాపను ఈ దినం స్వామివారికి శాస్త్రోక్తంగా వివిధ అర్చనలతో సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క విష్ణు దర్భను మనం చేలూరు అనే గ్రామం నుంచి సేకరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. అక్కడ మాత్రమే ఈ విష్ణు దర్భ దొరుకుతుంది. ఆ విష్ణు దర్భతోనే మనం ఈ యొక్క దర్భ చాప కానివ్వండి తాడును తయారు చేస్తాం. ఈ తాడు పొడవు 225 మీటర్లు. మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరం ధ్వజారోహణం జరిగేంత వరకు కూడా ఈ తాడు ధ్వజస్తంభం పైన అలాగే ఉంటుంది. ధ్వజారోహణం అంటే మనం దేవతలను ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మనం ఆహ్వానానికి ఇది విష్ణు ఆలయం కాబట్టి విష్ణు దర్భతో చేస్తాము. అదేవిధంగా చాప కూడా 7.5 మీటర్ పొడవు 7 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ చాపను కూడా ధ్వజస్తంభానికి మనం అలంకరించడం జరుగుతుంది. దీంతో మన యొక్క బ్రహ్మోత్సవాలు 2024 ప్రారంభమవుతున్నాయి. ఆ సూచకంగా తిరుమల ఆలయం వరకు తీసుకెళ్ళి అక్కడ డిప్యూటీ ఈవో టెంపుల్ గారికి దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది. వారు దీన్ని అక్కడ ఉన్నటువంటి శేష వాహనం పైన ధ్వజారోహణం జరిగేంత వరకు ఉంచడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరువీధి సేవలో అప్పన్న సోయగం భక్తులను ముగ్ధులం చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో భాద్రపద అమావాస్యను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని చూడముచ్చటగా అలంకరించి పల్లకీపై ఆసీనులం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి మంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం పండితుల వేదపారాయణం, శ్రీవైష్ణవుల దివ్య ప్రబంధ పఠనాథులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహాచల క్షేత్ర వీధుల్లో అప్పన్న తిరువీధి ఉత్సవం నయన మనోహరంగా సాగింది. తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తకోటికి అమూల్యమైన సేవలు అందించాలని భద్రతా సిబ్బందికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలోని రాంబగీచ అతిథి గృహం ఎదురుగా ఉన్న పోలీసు కమాండ్ కంట్రోల్ రూంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ శ్రీధర్తో కలిసి అధికారులతో బ్రహ్మోత్సవాలలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి తగు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి క్షణకాల దర్శనం, వాహన సేవల వీక్షణం కోసం ఎంతో ఆశతో వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లతో పాటు వినయపూర్వకంగా సేవలు అందించాలని కోరారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. పోలీస్ మాన్యువల్ ఒకటి తయారు చేసి డిస్ట్రిక్ట్ పోలీసులు దాదాపు 18 సెక్టార్లుగా డివైడ్ చేశారు. 18 సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్. దీనివల్ల ఆల్ పోలీసెస్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ సెన్సిటైజ్డ్ అబౌట్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద కమింగ్ బ్రహ్మోత్సవాస్. దీనివల్ల పూర్తి స్థాయిలో టీటీడీ నుంచి పోలీస్ నుంచి ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తారు. దీనివల్ల సీమ్లెస్గా మనకి మాడా స్ట్రీట్లో కానీ అవుట్ సైడ్ కానీ పిలిగ్రిమ్స్కి అన్నపానీయాలు కానివ్వండి, శానిటేషన్కి సంబంధించిన కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెవీ కార్డు ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కొన్ని స్లైడ్స్ వేయించి దాంట్లో పాసెస్ గురించి సెన్సిటైజ్ చేశారు. అలానే మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్ గురించి చెప్పారు, సెన్సిటివ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు.
దానివల్ల పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ, టీటీడీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు. అమ్మ శ్రీ పద్మావతి దేవి స్నపన తిరుమంజన సేవతో దేవుని కడప ఆధ్యాత్మిక గుబాళింపులను వెదజల్లింది. కడప జిల్లాలోని దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజన సేవ మంగళకరంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో అమ్మవారికి ముందుగా షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ శ్రీనివాద పరదైవతన్నః శ్రీ శ్రీనివాద పరమాగతిర్నః అక్రాబ్దే ఘాటి సదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ కారుణ్యలక్ష్మీ సర్వాంగి పరిదుర్యజగాం సర్వదాం రాజ్యలక్ష్మీ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య వైభవ కరుణా కటాక్షాలతో నంద్యాల వాసులు తరించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంప్రదాయాన్ని అనుసరిస్తూ శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడు నంద్యాలలోని శ్రీ బ్రహ్మ నందీశ్వరుని ఆలయానికి విచ్చేశారు. ముందుగా మహానందిలోని ఆలయ ప్రాంగణంలో గంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను పల్లకీపై ఆశీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా మహానంది నుండి నంద్యాలలోని బ్రహ్మనందీశ్వరుని ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించి తిరిగి స్వామి అమ్మవార్లను మేళతాళాలతో మహానంది క్షేత్రానికి సాగనంపారు. యలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. అఖిలాండం ముందు భాగంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పుష్పవనాన్ని ఏర్పాటు చేశారు. జీఎన్సీ టోల్గేట్ వద్ద విద్యుత్ అలంకరణ పనులు పూర్తి కావచ్చాయి. వివిధ ప్రాంతాలలో భవనాలకు, క్వార్టర్స్కు, అతిథి గృహాల వద్ద మరమ్మత్తు పనులు జోరుగా సాగుతున్నాయి. లేపాక్షి కూడలి వద్ద విద్యుత్ అలంకరణలతో వివిధ దేవతామూర్తులను చూడ చక్కగా రూపొందిస్తున్నారు. కళా సాంస్కృతిక ప్రదర్శనలతో అలరారే నాదనీరాజన మండపం వేద విద్వత్ సదస్సులకు, సాంస్కృతిక ప్రదర్శనలకు సుందరంగా ముస్తాబైంది. టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల రూపాలు, శంకు చక్రాలు, కిరీటాలను చూడ చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇక శ్రీవారి భక్తులు అతి పవిత్రంగా భావించే స్వామి పుష్కరిణిని ఆధునీకరించి స్వచ్ఛమైన నీటితో నింపారు. వాహన మండపాన్ని సంప్రదాయబద్ధంగా సర్వశోభితంగా అలంకరించారు. అవసరమైన ప్రాంతాలలో ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరూ వాహన సేవలను వీక్షించేలా మాడవీధులు, గ్యాలరీలలో ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలకన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పంచామృతాలు, ఆపై మంగళకరమైన పసుపుతో హరిద్రాభిషేకాలను నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు అభిషేక కైంకర్యాన్ని సర్వమంగళ ప్రదాయకంగా నిర్వహించారు. అష్టభుజాలతో అమ్మవారు కోరిన కోర్కెలను సిద్ధింపజేసే మంగళ ప్రదాయనిగా ఈ ఆలయంలో కొలువుదేరి పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ స్తోత్ర పఠనాదులతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు, సేవలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయి స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చిన అర్చకులు వేదోక్తంగా యాగ కార్యక్రమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర విసర్జన గావించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివారమూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన నారసింహ హోమం ఆగమోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలోని యాగమండపంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, అలాగే శ్రీ నారసింహ సహిత సుదర్శన చక్ర తాళ్వార్ను వేర్వేరు పీఠాలపై వేంచెపు చేసి ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేశారు. ఆపై పండితులు వేదోక్తంగా మహాసంకల్పపూర్వకంగా నారసింహ సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆబాల గోపాలం ఆశ్వేజ మాసం పాడ్యమి నుండి నవమి వరకు బతుకమ్మ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటారు. ప్రపంచాన్ని పాలించే సర్వశక్తి స్వరూపిణి ఆదిశక్తి జగన్మాతను ప్రకృతి రూపంలో, గౌరీ రూపంలో ఆరాధించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకం. దేవి నవరాత్రి రోజులలో వచ్చే బతుకమ్మ పండుగకు ప్రకృతిలో పచ్చని చెట్ల నుండి లభించే పూలతో అమ్మవారిని సాక్షాత్తు గౌరీదేవిగా కొలుస్తారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు వర్ణమయ పూలతో అందంగా బతుకమ్మను పేర్చి ఒక్కేసి పువ్వేసి ఉయ్యాలో అనే జానపద కృతులతో ఆటపాటలతో సందడి చేస్తూ బతుకమ్మను ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా ముదివర్తిలోని శనేశ్వర వాక్కు క్షేత్రంలో భాద్రపద అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నాగవల్లి, నాగకన్య సమేత శ్రీ రాహు స్వామివారి మూర్తులను అందంగా అలంకరించి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా రాహుస్వామి కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
నెల్లూరు జిల్లా ముదివర్తిలోని శనీశ్వర వాక్కు క్షేత్రంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంప్రదాయబద్ధంగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి కళ్యాణం జరిపారు. అందమైన అలంకరణలతో సిద్ధం చేసిన పార్వతీ దాక్షాయిని సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి ఆలయ ఆచారాదులతో కనుల పండుగ కళ్యాణాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప పూజలను నిర్వహించి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆదర్శ దంపతులైన సీతారాములు స్నపన తిరుమంజన సేవలు సుగంధ భరితంగా శోభిల్లారు. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న పావన గోదావరి నదీ తీరాన అనుగ్రహిస్తున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అమావాస్య నాడు అర్చకులు ఆలయ ఆవరణలోని బేడ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విశాఖ మహానగరం పెద్ద గంట్యాడలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు. తరువాత పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో పార్వతీ నందనునికి అభిషేకం చేశారు. ఆపై రజిత కవచ ధారణ చేసి నూతన వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజ. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ మల్లికార్జున స్వామివారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ మల్లికార్జున స్వామివారికి అభిషేకం కనుల పండుగ జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామివారికి పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నంద్యాల సంజయ్ నగర్ రామాలయంలో మహాగణపతికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పూలమాలలతో బొజ్జగణపయ్యకు అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మంగళహారతలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 80,613 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,403 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,92,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.